పేరు సుమలత. ఈమె మా మదర్ నారాయణమ్మ. అయితే మా మదర్కి హార్ట్ ప్రాబ్లం ఉండే 3 years బ్యాక్ విజయవాడ రమేష్ హాస్పిటల్లో సర్జరీ జరిగిందండి. బైపాస్ అండ్ ఓపెన్ హార్ట్ సర్జరీ, 2 surgeries జరిగినాయి. సర్జరీ టైంలోనే పళ్ళు కొంచెం డ్యామేజ్ ఉండే. అప్పుడు డ్యామేజ్ ఉండడం వల్ల అది ఇన్ని రోజులు నుంచి తెలియలేదు. ఎక్కువగా ఈ మధ్య ఒక 6 months నుంచి బాగా పెయిన్ అని చెప్పేసి అంటూ ఉండే. ఆ పళ్ళ ప్రాబ్లం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువైపోయింది ప్రాబ్లం అనేది. బయట ఎక్కడ చూపిద్దామన్నా కూడా మాకు భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆమె ఎసిట్రోన్ టాబ్లెట్, ఆస్పిరిన్ ఇవి వాడుతుంది. ఆ టాబ్లెట్స్ ఏమో అసలు ఆపకూడదు, ఇవి ఆపకపోతే వేరే ట్రీట్మెంట్ ఏమి చేయకూడదు అని చెప్పేసి డాక్టర్ గారు అలా చెప్పారు. ఇప్పుడు మాకు ఎక్కడ చూపించాలన్నా ట్రీట్మెంట్ చేయించాలన్నా కూడా భయం వేసింది. ఇంకా సార్నే అడిగితే సార్ ఏం చెప్పారంటే, మనకి గుంటూరులో కూడా రమేష్ హాస్పిటల్ ఉంది, అక్కడ డెంటిస్ట్ ఉన్నారు, మీరు ఒకసారి అక్కడికి వెళ్ళండి. అక్కడైతే అందరు డాక్టర్స్ కూడా ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ తక్కువ ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకునేలా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళమని చెప్పేసి అని అన్నారు. సో మేము ఆ డాక్టర్ చెప్పడం ద్వారా ఇంకా ఇక్కడికి డైరెక్ట్గా గుంటూరు రమేష్ హాస్పిటల్కి వచ్చాము. నీలిమ గారు ఆ మేడమే అమ్మకి ట్రీట్మెంట్ చేశారండి. పళ్ళు పీకన అవసరం లేకుండా టాబ్లెట్ కూడా ఆపకుండా ట్రీట్మెంట్ అయితే జరిగిపోయింది. రూట్ కెనాల్ చేశారండి, మొత్తం 10 పళ్ళు చేశారు. నీలిమ దాసరి మేడం గారండి చాలా ఫ్రెండ్లీ ఉంటారండి. అసలు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు కూడా తెలియదు. పెయిన్ కూడా నిజంగానే నేను ఇదివరకు చేయించుకున్నాను. పెయిన్ అనేది కొంచెం అంత ఇంత నాకైతే తెలిసేది ఇబ్బందిగానే అనిపించేది. బట్ మా మదర్ వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేస్తుంటే పెయిన్ కూడా తెలియదట వీళ్ళకి. చెప్తుండే అయిపోయిన తర్వాత వచ్చి నాతో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని ఇంత చేసి భయపెట్టేలాగా మాట్లాడరు. అది చిటికలో అయిపోయే విధంగానే చెప్తారు. బాగా చేశారు కూడా అన్ని మంచిగా చేశారండి. ఇప్పుడైతే తింటుంది, మంచిగా ఉంది. ఆ పెయిన్స్ అన్ని ఏమీ లేవు, ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఇక్కడ స్టాఫ్ అంతా కూడా మంచిగా ఉన్నారండి. మేము చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాము. గుంటూరు రమేష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి థ్యాంక్ యూ అండి.